స్టెబిలైజర్ బ్లాస్ట్ అయింది. స్టెబిలైజర్ లో సౌండ్ వచ్చింది, షార్ట్ అయ్యి ఇంకా ఆ బెడ్స్ 2 ఖాళీ ఉన్నాయి. ఎవరు లేరు పేషెంట్ లేరు కాబట్టి ప్రమాదం లేదు. శానిటేషన్ స్టెబిలైజర్ బ్లాస్ట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయింది. వచ్చేసావా లోపలికి? దానివల్ల వచ్చేసి నేనే ఉన్నది ఇన్సిడెంట్ జరిగింది. 7 o'clock అందరికీ నమస్కారం. ప్రభుత్వ హాస్పిటల్లో చిన్నపిల్లల విభాగంలో ఫైర్ యాక్సిడెంట్ అనే న్యూస్ వైరల్ అవుతుంది. చిన్నపిల్లల విభాగం అంటే చాలా సున్నితమైన అంశం. అదృష్టం ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎటువంటి ఘోరం ఇక్కడ జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఆసుపత్రుల విషయంలో అదృష్టం బేరీజ్ చేసుకొని ముందుకు సాగదు. ఇప్పుడే గౌరవ రూరల్ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు చెప్పారు, ఫైర్ ఆడిట్ అనేది నిర్వహించాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి మాక్ డ్రైవ్ చేయాలని కూడా నేను ఈరోజు సూచిస్తున్నాను. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య విషయంలో అయితేమి ఇబ్బందుల విషయంలో కానీ ముందుంటుంది అని చెప్పి ఈరోజు ప్రూవ్ అయింది. రూరల్ ఎమ్మెల్యే గారి తరఫున గిరిధర్ గారు, జనసేన పార్టీ తరఫున మా నాయకులందరూ కూడా ఇక్కడ సందర్శించి ఎటువంటి సహకార సిబ్బందికి సహకారాలు అందించడానికి కూడా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇది అదృష్టమే. హాస్పిటల్లోకి మా ప్రమాదాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని నివారించుకోవడానికి, వాళ్ళ బాధలు తీర్చుకోవడానికి రావాలే కానీ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అనేది నిజంగా మనం ఆలోచించదగ్గ విషయం. వెంటనే ఫైర్ ఆడిట్లు నిర్వహించాలని, అదేవిధంగా ఎమర్జెన్సీ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉంది. దీనికి కారణమైన వాళ్ళని ఎవరైనా కానీ మనం చర్యలు తీసుకుంటామని చెప్పి మన గిరిధర్ అన్న కూడా చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది కూడా పేషెంట్ల తరఫున ఎంత జాగ్రత్త వహించాలో అదేవిధంగా సేఫ్టీ సిస్టమ్ కూడా అదేవిధంగా ఫాలో అవ్వాలని మేము తెలియజేస్తున్నాము. నిన్నటి రోజున ఫైర్ యాక్సిడెంట్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేమి, పవన్ కళ్యాణ్ గారైతేమి, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళని సహాయ సహకారాలు అందించే విధంగా ముందుకెళ్లారు. అటువంటి ఇక్కడ ప్రమాదం జరగలేదు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ ఈ అదృష్టాన్ని మేము ఒక అవకాశంగా తీసుకోము. ప్రభుత్వ హాస్పిటల్ సేఫ్టీ విషయంలో పూర్తి బాధ్యతలు తీసుకుంటానని రూరల్ ఎమ్మెల్యే గారు తెలియపరచడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాను.